హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. శోభితా ధూళిపాల త్వరలోనే అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. ఈమె హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా తెనాలికి చెందిన ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకుని దూసుకుపోతున్నారు. ఈ విధంగా శోభిత కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న తరుణంలోనే నటుడు నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు. నాగ చైతన్య, సమంత ఇదివరకే ప్రేమ వివాహం చేసుకుని వారి మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంత విడిపోయిన అనంతరం శోభిత, నాగ చైతన్య ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ జంట ఆగస్టు 8వ తేదీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన సమంత అభిమానులు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం శోభిత అని, అంతేకాకుండా ఈమె ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో కాస్త బోల్డ్గా కనిపించడం వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చిందని, దీంతో సమంత అభిమానులు శోభితకు సంబంధించిన బోల్డ్ వీడియోలను అలాగే ఫోటోషూట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కినేని అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా శోభితకు సంబంధించిన కొన్ని సలహాలు ఇస్తూ పోస్టులు చేస్తున్నారు. మీరు నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెడుతున్నారు. అక్కినేని లెగసీని కాపాడే బాధ్యత మీపైనే ఉంది. అందుకే ఇప్పటి వరకు మీరు ఎలాంటి బోల్డ్ ఫోటోషూట్స్ చేసినా పర్వాలేదు, కానీ ఇకపై ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్స్ అలాగే యాడ్ చేయకండి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో ఉన్నవారు కావడంతో శోభితకు ఇలాంటి కండిషన్స్ పెట్టారా లేదా అన్నది తెలీదు అని అక్కినేని అభిమానులు మాత్రం ఆమెనైతే రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం శోభిత కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత తిరిగి సినిమాలలో నటిస్తారా లేక అమల మాదిరిగానే ఇంటికి పరిమితం అవుతారా అన్నది తెలియాల్సింది. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తుండండి మా ఛానల్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం.